హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ సుమలత కాసుజీ. వెల్కమ్ మై ఛానల్. పావు బాజీ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది అంటుంటారు. అసలు ఎలా ఉంటుందో ముందు ఒకసారి ఇంట్లో చేసుకుందామని ముందు పావు తెప్పించేసుకున్నాం. మనం ఇది బయట బేకరీలలో కూడా దొరుకుతుంది. ఇది నేను డిమార్ట్లో తెచ్చినాను అనమాట. అయితే బఠానీ నైట్ నానబెట్టేసుకొని పొద్దున్న మంచిగా ఒక 2 విజిల్లు పెట్టేసేసరికి తర్వాత మనం ఆలుగడ్డ కూడా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాం అనుకోండి, ఒకేసారి మనకు బఠానీ ఆలు 2 మంచిగా మెత్తగా అయిపోతాయి. ఈ లోపల నేను చేసేది ఇది ఒక 6 మందికి సరిపోతుంది. అయితే దీనికి కావాల్సిన 2 ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, సగం క్యారెట్ సరిపోతుంది. అట్లా ఇంకా మళ్ళీ పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు సరిపోతాయి అన్నమాట. దీనికి ఒక మసాలా తయారు చేసుకోవాలి. మన దగ్గర ఉన్న గరం మసాలాలన్నీ వేసేసుకోవచ్చు. మనం హోమ్ మేడే కనుక ఇది నా దగ్గర ఉన్న గరం మసాలాలు మొత్తం వేస్తున్నాను. దీంట్లో ఒక రాళ్ళ పువ్వు, ఇంకొకటి మరాఠీ మొగ్గ తప్ప మిగతా అన్నీ వేసేసాను అన్నమాట. లవంగా, ఇలాచి, పట్ట, సాజీరా, జాజికాయ, జాపత్రి, నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి కరెక్ట్, అది కసూరి మేతి, ఇది కరెక్ట్గా ఇది అంతా మనం చాయ్ చెంచాతోటి అన్నీ ఒక్కొక్క స్పూన్, హాఫ్ స్పూన్ తీసుకున్నవి. ఈ జాజికాయ, జాపత్రి ఇవన్నీ కొంచెం చాలు, ఎందుకంటే మనం ఒక 6 మెంబర్స్కే చేస్తున్నాం కనుక. కొంచెం నా దగ్గర రోజ్ పెటల్స్ కూడా ఉన్నాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అలా ఇవన్నీ మనము ఒక పెంకు మీద ఇవన్నీ చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా మనము పొడి చేసి పెట్టుకోవాలి. దీంట్లో మనము మామిడికు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది వేసేసుకోవచ్చు, లేకుంటే మన ఇంట్లో మామిడి ఉన్నా కూడా దీంతోపాటు ఒక 2 అవి కూడా 2-3 వేసేస్తే మనకి మంచి పుల్ల టేస్ట్ వస్తుంది. ఈ లోపల మనకు మంచిగా బఠానీ ఆలు చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట. తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని మనము దీన్ని ఇది చల్లారిపోయింది. ఈ చల్లారిన తర్వాత మనం మంచిగా పౌడర్ చేసేసుకున్నాం. తర్వాత మన ఇంట్లోనే హోమ్ మేడ్ వెన్న మంచిగా పెంకు గిన్నెగా పెట్టేసి అలా వెన్న వేసేసుకోవాలన్నమాట. 2 చాయ్ చెంచాలు వేసుకోవాలి, కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర క్యాప్సికమ్ లేదు, వేయలేదు. పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు మాత్రమే వేసాను. అయితే ముంబై సైడ్ అటు సైడ్ అయితే ఇంకా కాలీఫ్లవరు అవి కూడా వేస్తారనమాట. కాలీఫ్లవరు, క్యాప్సికము, క్యారెట్, ఇంకా మంచి రంగు రావడానికి బీట్రూట్ కూడా వేస్తారు. అయితే ఇవన్నీ మనము ఉల్లిపాయ ఇవన్నీ మగ్గిపోయినాయి కదా, దానికి మనము అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ మంచి రంగు వస్తుంటాయి. ఇది మనము ఆమ్చూర్ పౌడర్ చేసుకోవచ్చు, ఆ బొరుగులు అట్లా నేను ఆ పొడిలో వేసి నూరాను అనమాట. తర్వాత కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు కూడా వేసేసి మంచి కలపాలన్నమాట. ఈ ఉల్లిపాయ, టమాటో, ఆ పచ్చిమిర్చి ఇవన్నీ మంచి ఉడికి నూనె పైకి తేలిన తర్వాత మనం ఉడికించిన ఈ ఆలు బఠానీ వేసేసుకోవాలి. నేను పెట్టిన బాండి చాలా చిన్నగా అయిపోయింది, నేను మళ్ళీ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అదంతా. తర్వాత ఇవన్నీ చక్కగా ఉడకడానికి మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడే మనం ఈ పొడి చేసుకున్న ఈ గరం మసాలా మొత్తం వేసేసేయాలన్నమాట. ఆ గరం మసాలా కరెక్ట్గా సరిపోయింది 6 మందికి. అయితే తర్వాత మనం దీనికి కొంచెం నల్లుప్పు వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్, గప్చుప్లో ఆ ఫ్లేవర్ ఎలా వస్తుందో అది వస్తుంది. చాట్ కనుక ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత మనము మామూలు ఉప్పు కూడా సరిపోని వేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని పైన కొంచెం మీగడ వేసేసుకొని ఇక దింపేయడమే. బటర్ వేసుకోవచ్చు, మీగడ వేసుకోవచ్చు. తర్వాత మనము ఈ పావు బాజీని మధ్యలోకి కట్ చేసేసుకొని పెంకు మీద మళ్ళీ వెన్న వేసి ఇది 2 వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట. మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. ప్రజెంట్ ఈ నెయ్యితోనే ఈ బఠానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ఈ వెన్నతోటి నెయ్యితోటి. అందుకే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలా మంచిగా మనము 2 వైపులా అలా వేయించుకునేసరికి బ్రెడ్ ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మంచి వాసన వస్తుంది కదా. అలా ఇంకేంటి మంచి దాని మీద మనం ఉడికించిన ఈ బఠానీ చాట్ ఇది మంచి కలిపేసి ఇది పెట్టేసుకొని ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా తింటే అబ్బా సూపర్ ఉంది. సేమ్ మనము కట్లెట్స్లా ఈ బ్రెడ్ మంచి రోస్ట్ చేసుకొని తిన్నట్టే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు అనమాట.
అలా బ్రెడ్ తెచ్చేసుకొని కొంచెం నెయ్యి వెన్నెనన్న వేసి వేయించేసుకొని అలా పావు బాజీ మసాలా పౌడర్ మనం దగ్గర ఏ మసాలాలు ఉంటే అవన్నీ వేసి పౌడర్ చేసి పెట్టేసుకొని వేసేసుకుంటే ఎంతో టేస్టీగా పిల్లలకు కూడా బాగా ఇష్టంగా పెట్టచ్చు. మంచి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి, మంచి టేస్ట్ వస్తుంది. మనం ఇంట్లో ఒక 6 మందికి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది ఒక చిన్న గ్లాసుడే బఠానీ తీసుకున్నాను, ఒక్క ఆలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ చాలు. సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.